వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. భారత రాజకీయాలలో దశాబ్దాలుగా నడుస్తున్న మహాసంగ్రామం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. వరుస విజయాలతో దూసుకుపోతున్న కమలదళం ఒకవైపు, తిరిగి పూర్వ వైభవం కోసం పోరాడుతున్న అస్తం పార్టీ మరోవైపు. ఇంతకీ 2029లో దేశ పీఠాన్ని ఏలే అవకాశం ఎవరికి ఉంది? మళ్ళీ బీజేపీనా లేక కాంగ్రెస్కా? దీని సంపూర్ణ చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెండు పార్టీల మధ్య అసలు వైరం రాజకీయపరమైనది కాదు, సిద్ధాంతపరమైనది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం అనగా లౌకికవాదం మరియు సామ్యవాద విధానాల పునాదుల మీద నడిచింది. దానికి పూర్తి భిన్నంగా భారతీయ సంస్కృతి, హిందుత్వ మరియు కఠినమైన జాతీయవాద భావజాలంతో భారతీయ జనసంఘ్, ఆ తర్వాత బీజేపీ ఆవిర్భవించాయి. ఈ రెండు భిన్నమైన ఆలోచన విధానాలే దశాబ్దాలుగా వారి మధ్య పోరుకు అసలు కారణం. ఇక 2014 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు వెనుకబడింది? దీనికి విశ్లేషకులు ప్రధానంగా 3 కారణాలు చెబుతారు. ఒకటి, 2014 ముందు యూపీఏ 2 ప్రభుత్వంలో వచ్చిన వరుస అవినీతి కుంభకోణాలు మరియు విధానపరమైన స్తబ్దత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తెచ్చాయి. 2, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం బలహీనపడడం. 3, జాతీయ స్థాయిలో ప్రజలను ఆకర్షించే బలమైన స్థిరమైన నాయకత్వం లేకపోవడం కాంగ్రెస్కు పెద్ద మైనస్గా మారింది. సరిగ్గా అదే సమయంలో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. నరేంద్ర మోడీ లాంటి ఆకర్షణీయమైన నాయకుడు తెరపైకి రావడం బీజేపీకి కలిసొచ్చింది. కింది స్థాయిలో ఆర్ఎస్ఎస్ క్యాడర్ బలం, సాంస్కృతిక జాతీయవాదం మీద ఆధారపడిన భావోద్వేగ ప్రచారం మరియు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా పేదల అకౌంట్లోకి చేరిన సంక్షేమ పథకాలు బీజేపీకి వరుస విజయాలను కట్టబెట్టాయి. మరియు 2029లో కాంగ్రెస్ దేశ పీఠాన్ని ఏలే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆ ఆశలు అయితే కాంగ్రెస్కు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఇండియా కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పుంజుకున్న తీరు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. బీజేపీ మీద ఉన్న 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు కాంగ్రెస్కు ప్రధాన అస్త్రాలు. వీటికి తోడు సామాజిక న్యాయం, కులగణన లాంటి అంశాలతో అణగారిన వర్గాలకు దగ్గరవ్వాలని కాంగ్రెస్ వ్యూహం 2029 నాటి ఫలితాలను ఇచ్చే అవకాశం లేకపోలేదు. మరోవైపు బీజేపీ కూడా సైలెంట్గా లేదు. 2024లో తగిన సీట్లను 2029 నాటికి తిరిగి సొంతం చేసుకునేలా వ్యూహాలను పదును పెడుతుంది. ప్రపంచ స్థాయిలో పెరిగిన భారతదేశ ప్రతిష్టతను, మౌలిక సదుపాయాలను, అభివృద్ధి, డిజిటల్ ఇండియాని బీజేపీ తమ ప్రధాన విజయాలుగా ఎత్తి చూపుతుంది. అలాగే ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడం, పటిష్టమైన ఎన్నికల మేనేజ్మెంట్ బీజేపీకి ఉన్న అతిపెద్ద బలాలు. ముగింపుగా చెప్పాలంటే 2029లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పడం కష్టం. అది కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలపై పోరాడి వారి నమ్మకాన్ని ఎంతలా చూరుకుంటుంది అనే దానిపై, మరియు బీజేపీ తన విధానాలతో ప్రజలను ఎలా మెప్పిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు. అంతిమ నిర్ణేత భారతదేశ ఓటర్లు మాత్రమే. మరి మీరేమనుకుంటున్నారు? 2029లో కేంద్రంలో ఎవరు అధికారంలో వస్తారని మీరు భావిస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్, భారత్ మాతకు జై.